అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో చక్కెరతో చలిమిడి అండి. పాకం ఇలా పట్టి ఇలా చేయండి, చాలా సాఫ్ట్గా చాలా బాగొస్తుంది. మీరు కొత్తగా చేసే వాళ్ళైనా కానీ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చక్కగా వస్తుందండి. మీరు మొదటిసారి చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను 1 కప్పు బియ్యంతోనే చూపిస్తున్నాను. ఈ కొలతలతోని ఈ విధంగా చేయండి, మీకు చక్కగా వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. లెంత్ ఎక్కువైనా కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, అలాగైతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇది చాలా అంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పెళ్ళిళ్ళ సారెలకు కానీ అలాంటప్పుడు లేదా ప్రసాదంగా కానీ చేసి పెడుతుంటారు. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యము రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా పంట బియ్యం కొత్తవి తీసుకోవాలండి. రా రైస్ తీసుకోవాలి. మన స్టీమ్డ్ రైస్ తీసుకోవద్దు. మనం డైలీ ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకోవద్దండి. దోశకు వాడుకునే బియ్యం తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. స్టీమ్ రైస్ అస్సలు పనికిరావండి వీటికి. కొత్త బియ్యమే తీసుకోవాలి. పాత బియ్యం కూడా పనికిరావు. ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని, నీళ్ళు ఇవి వేసుకోవటం కొలతలు ఏముండదండి. జస్ట్ వాటర్ డబ్బులు మునిగే వరకు వేసుకొని ఒక 8 గంటలైనా నాననివ్వాలి. బియ్యం ఎంత ఎక్కువ నానితే అంత చక్కగా వస్తుంది. నేనైతే నైట్ నానబెట్టానండి. నేను నెక్స్ట్ డే 12కి అలా చేశానండి. నేను పనంతా అయిపోయాక చేశాను. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ నీళ్ళల్లో నుండి బియ్యం తీసి ఇలా వడగట్టుకోవాలి. నేను ఇవి జస్ట్ ఇలాగే పెట్టేసానండి. ఒక 15 నిమిషాలు పెట్టేస్తే సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదు. ఈ బియ్యం మొత్తం కూడా ఆరిపోవద్దండి. మొత్తం ఆరిపోయినా కానీ సరిగా రాదు. కొద్దిగా తేమ ఉంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బియ్యం మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే మిల్లాడించుకోవటం బెటర్ అండి. ఇవి తక్కువనే కాబట్టి మిక్సీలో వేస్తున్నాను నేను. మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా పౌడర్ లాగా పట్టుకోవాలండి. కొద్దిగా కూడా బరకలాగా ఉండొద్దు, రవ్వలుగా అస్సలు ఉండొద్దు. ఇలా మిక్సీ పట్టుకున్నది నేను మళ్ళీ స్ట్రైనర్లోనే ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇలా పిండిని జల్లించుకుంటున్నాను. మీ దగ్గర పిండి జల్లెడు ఉన్నా కానీ పిండి జల్లెల్లో జల్లించుకోవాలి, లేదా మీరు మిల్లు కాడించుకున్నా కానీ ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలండి పిండి. ఎప్పుడు తడి పిండి ఇలా అంతా జస్ట్ ఈ స్ట్రైనర్ని ఇలా తట్టాలి. ఇలా చేయితోని దాంట్లో నుండి పిండిని వడగట్టొద్దండి, పిండిని జల్లించొద్దు. ఇలా చూడండి, కొద్దిగా రవ్వలుగా ఉంది కదా. మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా రవ్వలుగా ఉన్నది కూడా వేయొద్దండి. అలాగే మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకుంటున్నాను. ది స్ట్రైనర్లో కాబట్టి జస్ట్ ఇలా తట్టే ఇలా పిండి జల్లించుకోవాలండి. మీరు అదే పిండి జల్లెల్లో అయితే తడిపిండి కాబట్టి ఇలా చేయితో అనుకోనైనా జల్లించుకోవచ్చు. ఇలా చూడండి, కొద్దిగా రవ్వలాగా ఉంది కదా, అది తీసేస్తున్నాను. వేయొద్దండి కొద్దిగా రవ్వగా ఉన్నా కానీ. ఈ పిండిని ఇప్పుడు ఇలా అదిమి పెట్టి తడి ఆరకుండా చూసుకోవాలండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. అస్సలు గాలి తగలనియొద్దు, ఆరిపోవద్దు పిండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. మీరు కావాలంటే దీంట్లో జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి, మరీ మాడిపోనివ్వకండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ గసగసాలు వేస్తున్నాను. ఈ గసగసాలు వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. వేసుకొని మంచిగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. మాడిపోనియకండి, అలాగే ఈ విధంగా వేగితే సరిపోతుంది. అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని మందపాటిది పెట్టుకొని 1/2 కప్పు చక్కెర వేస్తున్నాను. 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. మీరు కావాలంటే చక్కెర ఇంకొక 1/2 కప్పు అయినా వేసుకోవచ్చండి, కానీ చక్కెర కాబట్టి 1/2 కప్పే సరిపోతుంది. అదే బెల్లం అయితే 3/4 కప్పు తీసుకోవాలి. వేసుకొని మంచిగా ఇది పాకం పట్టుకోవాలండి. ఛానల్లో బెల్లం చలిమిడి కూడా ఉందండి. దాంట్లో ఒకరు కామెంట్ పెట్టారు, జస్ట్ నీళ్ళు బబుల్స్ లాగా మరిగిన తర్వాత పిండి వేయాలి అన్నారు. అలా వేస్తే సరిగా రాదండి. అందుకని అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఇలా చూడండి, అసలు నీళ్ళల్లో వేయగానే నీళ్ళు పాకం అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది. అసలు అలా ఉండకూడదు. ఇలా కాకపోతే మీరు నీళ్ళల్లో వేసి ఆ పాకం కరెక్ట్గా మీకు తెలియదు అనుకుంటే
ఇలా చెక్ చేసుకోండి. ఇలాగైతే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా కొద్దిగా గరిటెలో పాకం ఇలా తీసుకొని చేయితోని ఇలా అంటే తీగలాగా సాగాలి. ఆ తీగ అనేది తెగిపోకుండా తీగలాగా సాగితే సరిపోతుంది. అలాగైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు మీరు. అలా కాదు లేదా నీళ్ళల్లో వేసుకొని పాకం చెక్ చేసుకుంటాము అనుకుంటేనే ఈ విధంగా ట్రై చేయండి. చూపిస్తున్నాను చూడండి. మొదటిసారి వేసినప్పుడు కొద్దిగా ఉండలాగా వచ్చింది. ఇప్పుడు వేసినప్పుడు చక్కగా ఉండలాగా రావాలండి. నీళ్ళల్లో వేసిన పాకము ఎప్పుడు నీళ్ళల్లో ఉండలాగా ఉండాలి. చేయికి తీసుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. అలాగైతే కరెక్ట్ పాకం అండి ఈ చలిమిడికి. అదే అరిసెలకైతే ముదురు ఉండపాకం రావాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఈ పిండి తడిపిండి అనేది ఒకేసారి వేయకూడదు. ఈ పాకంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. మొదటిసారి వేసిన పిండి ఆ ఉండలు లేకుండా కలిసిన తర్వాత నెక్స్ట్ టైం వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా మొత్తం పిండి అయిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ పిండి కూడా చక్కగా ఉడుకుతుందండి. ఇలా పాకం పట్టి ఈ విధంగా చేశారంటే 10-15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. బయట అయితే అదే ఫ్రిడ్జ్లో పెడితే 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ చలిమిడి. మీరు పాకం సరిగా రాకుండా పిండి వేసి చేశారంటే నిల్వ ఉండదండి, పాడైపోతుంది. చూడండి, నాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అలా పిండి మిగిలిందండి. ఎందుకంటే నేను వీడియోకి చూపించేసరికి ఇది పాకం అనేది తొందర వచ్చేసి నాకు పిండి కొద్దిగా మిగిలిపోయింది. లేకపోతే కరెక్ట్గా సరిపోయేది. చూడండి, ఇప్పుడు దీంట్లో పిండి అలా మిగిలిపోయింది కదా అని మొత్తం వేసేయకూడదండి, ఇంకా గట్టిపడిపోతుంది. ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇది మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాలది వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కింద దించి నేను ఇది మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఎటు అంటే అంటూ చక్కగా మెదుగుతుంది. చాలా సాఫ్ట్ బాల్ లాగా ఉంది కదా. ఈ విధంగా ఉంటే నిల్వ ఉంటుందండి. చలిమిడి ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటేనే కరెక్ట్గా వచ్చినట్టండి. లేకపోతే ఇంకా గట్టిగా ఉన్నా కానీ అది ఇంకా గట్టిగా అవుతుంది. మొత్తం చల్లారిపోయిన తర్వాత నిల్వ ఉండదు. అలాగైనా కానీ పొడి పొడిగా అవుతుందండి. లేకపోతే పాకం సరిగా రాకుండా పిండి వేసినా కానీ అది బూజు వచ్చేస్తుంది, నిల్వ ఉండదు. ఇలాగైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పర్ఫెక్ట్ చలిమిడి అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.